శ్రీ విష్ణుతో స్వాగ్ మూవీలో యాక్ట్ చేసావు కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సో మీరు చూసారు స్వాగ్ మూవీ, నేను వన్ ఆఫ్ హిస్ డాటర్స్ అనమాట ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో. సో శ్రీ విష్ణు గారు ఆ క్యారెక్టర్లో చాలా స్ట్రిక్ట్ ఫాదర్ కదా శ్రీ విష్ణు గారు. నా క్యారెక్టర్ వాజ్ జస్ట్ బీయింగ్ అ డాటర్. సో శ్రీ విష్ణు గారు రోల్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఓకే. సో చాలా స్ట్రిక్ట్గా ఇలా సీరియస్గా కూర్చునే వాళ్ళు. నాకు చాలా భయం వేసేది మాట్లాడదామని. కానీ కొన్ని సీన్స్లో అలా ఆడుకోవడము, అలా ఎంజాయ్ చేయడము, ఆ సీన్స్ ఉన్నాయి కదా సాంగ్లో. అప్పుడు అలాంటి సీన్స్ చాలా నైస్గా మాట్లాడారు. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు, ఎన్ని ఫిల్మ్స్ చేసావు, చాలా మంచిగా మాట్లాడారు. అంటే ఆయన క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు అనమాట. నార్మల్ గా సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ టైంలో ఫన్నీగా ఉంటే ఫన్నీగా ఉంటారు, సీరియస్ గా ఉంటే సీరియస్ గా ఉంటారు. చాలా సీరియస్ క్యారెక్టర్ కదా, సూపర్ సీరియస్ క్యారెక్టర్, అందుకే చాలా సీరియస్ గా ఉండేవాళ్ళు. అండ్ ట్రూలీ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దట్. ఎందుకంటే నేను కూడా ఉండలేను, సీరియస్ క్యారెక్టర్ అయినా నవ్వేస్తాను ఎక్కడో చోట. సో శ్రీ విష్ణు గారితో ఆసమ్ ఎక్స్పీరియన్స్. మెదక్లో షూట్ చేసాము 10 days. సో చాలా పెద్ద ఇల్లులో షూట్ చేసాము. ఇట్ వాజ్ అ టిపికల్ విలేజ్ హౌసెస్ ఎలా ఉంటాయి, మొత్తం మధ్యలో ఓపెన్ ఉంటది కదా, సో అలాంటి ఇల్లులో షూట్ చేసాము. ఆ ఇంట్లో పాము కూడా ఉంది అని అందరు చెప్తున్నారు, కానీ పాము కనిపించలేదు. కానీ అదే భయంతో ఉన్నాం రోజు మొదటి పాము ఎక్కడి నుంచి వస్తుందో అని. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మెదక్లో. అంటే ఇప్పుడు 5 movies చేసావు కదా, వీటిలో ఏది కష్టంగా అనిపించింది? టేక్స్ తీసుకోవడం కానీ, డైలాగ్స్ డెలివరీ కానీ, అది ఎక్కువ కష్టంగా ఏది అనిపించింది? ఆనెస్ట్లీ అన్ని సినిమాలు కష్టమే చేయడానికి. ఆ క్యారెక్టర్ని, ఆ డైలాగ్స్ అన్ని గుర్తుంచుకొని డెలివర్ చేయడము, షార్ట్లకి తగ్గట్టు డెలివర్ చేయడం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. ఏది యాక్టింగ్ అంటే అసలు ఈజీ కాదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆ డిఫికల్ట్నెస్ని ఓవర్కమ్ చేసుకుని యాక్ట్ చేస్తేనే యాక్టర్ అవుతారు. సో నేను ట్రై చేస్తున్నాను, మై బెస్ట్ నేను అంతా ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ సో మచ్ ఫర్ దిస్. సో హోప్ఫుల్లీ అంతా మంచిగా కనపడతాడు ఈ స్క్రీన్లో. ఓకే. అయితే అక్షర, నీకు వచ్చిన మూవీస్, నువ్వు చేసిన మూవీస్ అన్నీ కూడా మంచి మంచి హీరోస్వి, పెద్ద మూవీస్ చేసావు. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది నీకు? స్కూల్లో మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, రెస్పాన్స్ టీచర్స్ నుంచి కానీ ఎలా ఉంటుంది? టీచర్స్ అయితే నా మూవీస్ ఏమైనా రిలీజ్ అవ్వడం, సరే నువ్వు యాక్ట్ చేసావు కదా, నేను చూసాను అని అంటారు. దే ఆర్ వెరీ సపోర్టివ్, ఆల్ ఆఫ్ మై టీచర్స్. కానీ నా ఫ్రెండ్స్ నాట్ అ సింగిల్ కేర్. వాళ్ళు ఎలా అంటే జస్ట్ లైక్ నార్మల్ ఫ్రెండ్స్ కదా. సో యా, ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు, ఏమి నువ్వు అంత గొప్పదానివి, సినిమాలో యాక్ట్ చేసావు, డాన్స్ చేసావు, వేరే దేశం అలా ఉంటేనే కష్టం, నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అవును, అస్సలు ఉంటారు. ఏంటి సినిమాలో చేసావు అంతేగా ఏముంది అని అంటారు. ఓకే.